శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దిగపోతే తోసేస్తారు. కానీ ఇప్పుడు భారతదేశంలో చాలా అడ్డంకిగా సంకలో చెగ్గట్లా తయారైనటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఓడిపోవడం చాలా సంతోషమైన వార్త. ఎందుకు వార్త అంటున్నానంటే, అక్కడ జరుగుతున్న ఎన్నో విధాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతూ, హిందువులను ఇబ్బంది పెడుతూ కర్కశంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గంగా మారిన ఆమె కోరల నుంచి, ఆమె కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని ఈవేళ బీజేపీ గెలుచుకోవడం చాలా చారిత్రాత్మక విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎంతోమందిని చొరబాటుదారుల్ని ఆహ్వానించి దేశంలోకి రప్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇప్పించి మతోన్మాదుల్ని తయారు చేసి ఇష్టానుసారంగా దేశాన్ని అస్థిరపరచాలనేటటువంటి ఉద్దేశంతో సర్వనాశనం చేయాలనే ఆలోచనతో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. అలాంటి దుర్మార్గురాలు ఈవేళ మట్టి కరిచి ముందుకు వెళ్ళిపోతున్నా ఇంకా నేను పరిపాలన చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? తొక్కి నార తీసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ గెలిచింది. అక్కడ ఆనందంలో ప్రజలు ఏమంటున్నారంటే, బీజేపీ మాకు ఏవైనా అవకాశం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చింది, అది చాలా అంటున్నారు. నిజమే కదా. జైలు నుంచి బయటకు వచ్చినట్టు, స్వతంత్ర పోరాటం నుండి స్వతంత్రం సంపాదించినట్టు ఫీల్ అవుతున్నారు బెంగాల్ ప్రజలు. నిజంగా అంత కర్కశంగా ఉండేది అక్కడ ప్రభుత్వం. చాలామందిని ఇబ్బంది పెట్టారు. అందులో హిందూ అంటే మరీ ఘోరంగా, హిందూ పేరు చెప్తేనే ఘోరాతి ఘోరంగా చిత్రహింసలు పెట్టేవారు ఆ ప్రభుత్వంలో అధికారులు కూడా. కాబట్టి ఒక్కసారిగా తిరగబడినటువంటి హిందూ జనం పూర్తిగా సర్వనాశనం చేశారు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని. నిజమే అది. ఈ కబంధ హస్తాల్లోంచి, ఆమె రాక్షస కబంధ హస్తాల్లోంచి బయటపడ్డారు. వీళ్ళు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. చక్కటి పరిపాలన అందించడానికి ముందుకెళ్తుంది బీజేపీ ప్రభుత్వం. తప్పనిసరిగా ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అలానే టీఎంసీ ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ రాడికల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, టీఎంసీ లీడర్స్, వాళ్ళు 2000 మందికి పైగా అమ్మాయిని రేప్ చేసి చేయడం జరిగింది. సో దానిపైన అంటే వాళ్ళు ఉసురు తగడం కూడా టీఎంసీకి పెద్ద నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పుడు కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఎవరైతే దుర్మార్గం చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమంగా పరిపాలన చేశారో వాళ్ళని కర్మ ఎలా వదిలిపెట్టదు. ఎందుకంటే అందులోని ఆడపిల్లల ఉసురు ఊరికే వదిలిపెట్టదు. కాబట్టి ఎన్నో అన్యాయాలు చేసినటువంటి నిరంకుశత్వ మనుషులు ఇవాళ నేల కొరిగిపోయారు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తుతో బెంగాల్ ముందుకెళ్తుంది. మళ్ళీ బంగ్లాదేశ్ పంపిస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళకుండా ఇప్పుడు హైదరాబాద్ కానీ లేదంటే వేరే స్టేట్లకి అయితే వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చాలా మంది అయితే రాడికల్స్ బ్యాగ్లెస్ కొత్త ముఖాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ బస్ స్టాప్లో, బస్సుల్లో కానీ లేదంటే మధ్య దగ్గర. దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళ దేశం పంపించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా చెల్లాచెదురుగా వెళ్ళిపోయి ముస్లిం ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తలదాచుకుంటున్నారని చెప్పి వింటున్నాం. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఒక విన్నపం, అయ్యా ఈవేళ మన దేశం ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి మత కలహాలు లేకుండా అద్భుతంగా ముందుకెళ్తుంది. ఇలాంటి వారిని ప్రోత్సహించకండి, వారికి ఆశ్రమం కల్పించకండి. ఎవరైతే ఇతర దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వారి దేశాలకు పంపించడానికి అవకాశం కల్పించండి. మీరు ఆశ్రమం నుంచి మీరు ముద్దాయిలుగా మారకండి. ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఇక అంతా మంచి జరుగుతుంది. నెక్స్ట్ సీఎం అంటే 2009లో ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ప్రజలను నమ్ముకొని విజయ్ గారు లేక సింగిల్ గా ఒంటరిగా పోటీ చేస్తే ఇలా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. సింగిల్ గా పోటీ చేసి గెలిస్తే గట్ట పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా విజయ్ గారి కన్నా ఎక్కువ పేరు వస్తుంది అన్న. ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళ తాత వారసత్వాన్ని నిలబెట్టాలి, ఆయన ఖచ్చితంగా రావాలని చెప్పేసి స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు. ఆయన వస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది కదా. ఒకటండి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి పీఠం అనేది ఏదో చిన్నపాటి పదవి కాదు. ఇవాళ మనం చూసుకుంటే రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి సమస్య పైన, ప్రతి పేద ప్రజలపై అన్నిటిపైన అవగాహన ఉండాలండి. రాష్ట్ర సమస్యల పైన కూడా అన్నిటి కొంచెం తెలిసి ఉండాలి. ఏదో సినిమాలో నటించినంత మాత్రాన అధికారాన్ని చేద్దాం అనుకుంటే మూర్ఖత్వం. ఎందుకంటే
ప్రజాక్షేత్రం నుండి ప్రజల కోసం అన్ని చేసుకుంటే ముందటి రోజులు తెలిసిపోతుంది. ఏదైనా కూడా 2009లో ఈ పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు వీళ్ళందరికన్నా ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాజకీయాల నుండి టాప్ వచ్చి ఎదుగుతుండే, కానీ కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఆయన రాలేకపోయాడు. కానీ రాబోయే రోజులలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా గతంలో 2009లో అయితే ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిండో అదే విధంగా కూడా మంచి మంచి నాయకులను తయారు చేస్తూ ముందటికెళ్తే కూడా మంచి అవకాశం ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా. సైడ్ ఎటిల్ని వన్ సైడ్ ఎంత మరకలా కాదు, ఎస్సీ ఎక్కువ అక్కడ అక్కడ ప్లస్ చేయడం. రాజకీయంలో ఎన్టీఆర్ కానీ లోకేష్ కానీ తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక నిజమైన మాట చెప్తాను, బలమైన మాట చెప్తాను. ఏపీ రాజకీయ మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తట్టుకునే ఎదిరించే నాయకుడు అయితే పవన్ కళ్యాణ్. సరే, నాయకులు చాలా మంది కోరుకుంటున్నారు మంచిదే, వాళ్ళ తాత వారసత్వం ముందుకు వెళ్ళాడు. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ప్రజా అనం కాదు, ప్రజా ఆధారం ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి, ఒత్తిడికి తట్టుకోవాలా, ఓకే, కెపాసిటీ ఉండాలా. మాటలు, అవమానాలు. ఎవడు పొడి చేస్తాడో తెలియదు, ఎవడు ఏం చేస్తాడో తెలియదు, ఏం మాటలు అంటారో తెలియదు. అసలు అంతవరకు ఎందుకు చిరంజీవికి దమ్ము లేకనుకుంటారా? ఈ రాజకీయ నాయకులు ఆడిన మాటలు తట్టుకోలేక అట్లా మనకు అవసరం లేదని రాజకీయం వదిలేండం. మరి కళ్యాణ్ గారు ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు ఉన్నారు? పవన్ కళ్యాణ్ అనేది ఒక టైగర్. ఆయన అవమానాలు పడినా సరే ప్రజాసేవ చేయాలా, మన ప్రజలకి మేలు చేయాలా, ప్రజలకి రక్షణగా ఉండాలా. మంచి దృఢమైన సంకల్పము, మంచి సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ముందు మన తెలుగు హీరోలు ఎవరైనా రావచ్చు, అందరూ స్టార్లే, కానీ నిలబడలేరు. ఎన్టీఆర్ వచ్చినా కూడా కళ్యాణ్ గారే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు అంటే నాకు కూడా అభిమానం. ఎన్టీఆర్ అంటే కానీ నిలబడలేరు. సాహసం ఉండాలా, దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా. ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని పొలిటీషియన్లో సేవా కార్యక్రమంలో కానీ దేంట్లో కానీ అంతవరకు ఎందుకు, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన శాఖలో మునిపిటి కూడా ఏ నాయకులు కూడా ఇంత అభివృద్ధికి తీసుకెళ్లేదు. 5 శాఖలు, ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం. అది వాస్తవం. దమ్మున్నాడు, గర్సున్నాడు, ప్రజల పైన మంచి అభిప్రాయం ఉన్నాడు. ప్రజలు అందరూ బాగుండాలా, నేను నష్టపోయినా పర్లేదు, ప్రజలు బాగుండాలా అన్ని ఏకైక వ్యక్తి ఇండియాలో నెంబర్ 1 వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ముందు లోకేష్ కానీ ఎన్టీఆర్ కానీ అంతే కించపరచట్లేదు, వాళ్ళిద్దరికి కూడా నిలబడలేరు. 100% నిలబడలేరు. 100 అది